తెలంగాణ కమాండ్ కంట్రోల్ రూమ్ లో మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో సర్పంచ్ ఎన్నికల ఫలితాలపై మంత్రులతో చర్చించనున్నారు. అంతేకాకుండా రాబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలపై చర్చించే అవకాశం ఉంది. వీటితో పాటు రాబోయే అసెంబ్లీ ఎన్నికలపైన సీఎం చర్చిస్తున్నట్లు సమాచారం. ఇక పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుపై మాజీ సీఎం కేసీఆర్ చేసిన కామెంట్స్ను కూడా సీఎం చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ రూమ్ లో మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో సర్పంచ్ ఎన్నికల ఫలితాలపై మంత్రులతో చర్చించనున్నారు. ఇక అంతేకాకుండా రాబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలపై చర్చించే అవకాశం ఉంది. వీటితో పాటు రాబోయే అసెంబ్లీ ఎన్నికలపైన సీఎం చర్చిస్తున్నట్లు సమాచారం. ఇక పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుపై మాజీ సీఎం కేసీఆర్ చేసిన కామెంట్స్ను కూడా సీఎం చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ రూమ్లో మంత్రులతో చర్చిస్తున్నారు. మరోపక్క నిన్న మాజీ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలపై కూడా చర్చిస్తున్నట్లు తెలుస్తుంది. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ అజీం అందిస్తారు. అజీం, హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ రూమ్ లో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో సమావేశం నిర్వహిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే ఏదైతే మంత్రులతో సమావేశం సీఎం రేవంత్ రెడ్డితో ముగిసిపోయింది. అయితే ప్రధానంగా ఈ సమావేశం సుమారు 3 గంటల పాటు ఏదైతే మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కొనసాగింది. అయితే ప్రధానంగా దీంట్లో గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలపై ఏదైతే సమీక్షించారు, ఏ నియోజకవర్గాల్లో ఎలాంటి ఫలితాలు వచ్చాయి, అక్కడ ఎవరు ఎలా పనిచేశారు, సో మంత్రుల పనితీరుపై అయితే సంతృప్తికరంగానే ఉన్నట్టు కూడా ఏదైతే ఆ చర్చ వచ్చినట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే పరిషత్ ఎన్నికల నిర్వహణపై ఎన్నికల ఫలితాలు సంతృప్తికరంగానే వచ్చాయని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం తెలుస్తుంది. అయితే మరిన్ని స్థానాలు రావాల్సింది, కానీ ఇప్పటికైనా వచ్చిన ఫలితాలపై సంతృప్తికరంగానే వచ్చాయి. అలాగే రానున్నటువంటి ఎంపీడీసీ జెడ్పీడీసీ ఎన్నికల్లో ఇంకా బలంగా పనిచేయాలని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో జరిగిన సమావేశంలో వారికి దిశానిర్దేశం చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. రాష్ట్రంలోని అన్ని జెడ్పీ పీఠాలను క్లీన్ స్వీప్ చేయాల్సినటువంటి అవసరం పార్టీకి ఉంది. అప్పుడు మరింత పార్టీకి బలపడుతుంది. అన్ని జిల్లాల్లో కూడా పార్టీ మరింత బలంగా ఉంటుంది. క్యాడర్ కూడా మరింత జోష్గా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి పార్టీ ఇస్తున్న పథకాలే ప్రధానంగా ప్రజలకు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. దీన్ని మరింత లోతుగా ప్రతి పబ్లిక్ అంటే ప్రతి మనిషి వరకు కూడా మనం చేస్తున్న పథకాలు వెళ్ళే వరకు కూడా ప్లాన్ చేయాలి, జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల వరకు అని చెప్పి కూడా ఏదైతే ఈ సమావేశంలో చర్చ తెలుస్తుంది. ఇక ఎన్నికలు ఎప్పుడు పెట్టాలనే దానిపై త్వరలో అందరం మరొకసారి కూర్చొని కూడా నిర్ణయం చేద్దామని చెప్పి కూడా ఈ సమావేశంలో చర్చించినట్టు తెలుస్తుంది. ఇక పాలమూరు రంగారెడ్డి విషయంలో కేసీఆర్ చేసినటువంటి అబద్ధ ప్రచారాలను కూడా బలంగా తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఏదైతే ఈ సమావేశంలో చర్చించారు. సో కేసీఆర్ పాలమూరుపై చేసినటువంటి అన్యాయం ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి. పాలమూరు 2013లో కుర్చేసుకుని నిర్మిస్తానని చెప్పి కేసీఆర్ అప్పుడు చెప్పారు, కానీ తర్వాత అసలు దానికి సంబంధించినటువంటి పనుల ప్రక్రియను కూడా ఎక్కడో ప్రారంభించలేదు. సో ఈ నేపథ్యంలో దానికి సంబంధించిన అంశంపై ఖచ్చితంగా ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లాలని చెప్పి కూడా ఏదైతే రేవంత్ రెడ్డి మంత్రులకు ఏదైతే చెప్పినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇక దీంతో పాటు జనవరి మొదటి వారంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడానికి కూడా చర్చించడం మనకు తెలుస్తుంది. నిన్న ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి చిట్చాట్లో కూడా జనవరి మొదటి వారంలో సమావేశాలు ఉంటాయని చెప్పారు. సో దీనికి సంబంధించిన అంశంపై కూడా జనవరి మొదటి వారంలో సమావేశాలు ఎప్పుడు నిర్వహిద్దాం అంటే నిన్న చిట్చాట్లో రేవంత్ రెడ్డి జనవరి 2వ తారీఖు నుంచి నిర్వహిద్దామని చెప్పినా కానీ మరి మంత్రులకు సంబంధించినటువంటి అంశంపై కూడా ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయి, సో ఎప్పటి నుంచి నిర్వహిస్తే బాగుంటుందనే అభిప్రాయాలపై కూడా తీసుకున్నారు. సో దీంట్లో ఒక తీర్మానం కూడా చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. సో జనవరి మొదటి వారంలో 2 లేదా 3వ తారీఖు నుంచి కూడా ఏదైతే సమావేశాలు జరిగేటువంటి అవకాశం ఉంది. సంక్రాంతి కంటే ముందే ఈ సమావేశాలను ముగించుకోవాలని చెప్పి కూడా ప్రభుత్వం భావిస్తుంది. ప్రధానంగా ఈ సమావేశాల్లో కూడా మనం చూసినట్టు గోదావరి కృష్ణకు సంబంధించినటువంటి చేసినటువంటి అన్యాయాన్ని పూర్తి స్థాయి సభలో వివరించలేదు. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో గోదావరి కృష్ణకు సంబంధించినటువంటి నీళ్ల వ్యవహారంపై బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత అన్యాయం చేసిందో, అంటే గత పాలకులు ఉమ్మడి రాష్ట్రం కంటే కూడా బీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఎక్కువ నష్టపోయామని చెప్పి కూడా నేను రేవంత్ రెడ్డి చిట్చాట్లో చెప్పాను. సో ఈ అంశాలన్నింటినీ కూడా పూర్తి స్థాయి కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే సభ ద్వారా తీసుకెళ్లడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి సో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ కూడా సభలో ఎన్ని టీఎంసీలు ఎవరు ఎప్పుడైనా సంతకాలు పెట్టారో, అప్పుడు ఎవరు దానికి సంబంధించిన దానిపైన సంతకాలు పెట్టారు, ఇవన్నీ కూడా ప్రజలకు చాలా స్పష్టంగా సభలో తెలియాలని చెప్పి కూడా ఏదైతే ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలపై కూడా చర్చ సుమారంగా 3 గంటల పాటు కొనసాగిన సమావేశం కొద్దిసేపటి క్రితమే ముగిసింది. రైట్, థ్యాంక్ యూ అజీం.